సిగరెట్ తాగుతా ఎందుకు వెళ్తున్నాను? చీ గలీజ్. ఈ పని ఇట్లా కాదు, మా అమ్మ వాళ్ళు రాని అప్పుడు చేస్తా. మామకి చెప్పు, మామకి భయపడా నేను. ఎవరు మామ ఇక్కడ? మామ అరే సిగరెట్ నాకు కూడా తెలియదు. నేను చెప్తే ఏమని చెప్పినా ఊపి ఏమంటుండు ఎవరైనా సిగరెట్ తాగే అవసరం ఏముంది? ఎందుకు పంపించావు? ఫోటో ఎందుకు పంపించినావు? నాకు ఇష్టం వచ్చి నేను చేసి చేయాలొద్దా? ఏం చేస్తావు? సిగరెట్ తాగినా తాగుతావా? అన్ని తాగుతావా? నా ఇష్టం. ఎవరు ఏ పిల్లనో నాకు చెప్పి నీకు ఎందుకు చెప్పినా జోలి రాకని చెప్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ లెవెల్. సో గైస్ ఈరోజు వీడియో చేసేందంటే మా మాబయ్య మీద అండ్ మా మామ మీద డేంజర్ ప్రాంక్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రాంక్ వచ్చేసిందంటే సిగరెట్ తాగుతున్నా, నువ్వు వీడియో పంపించాలి. మళ్ళీ నిజంగా తాగుతా మరి ఏమనుకుంటున్నావు? పెద్ద తాగుపోతాను నేను. డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. ట్రై చేయకూడదు ఇంట్లో. డూప్లికేట్ సిగరెట్ అనమాట. దీనిలో డూప్లికేట్ సిగరెట్ పెట్టినాం. సో ఇది రియల్ సిగరెట్ కాదు, జస్ట్ ఆ ప్రాంక్ కోసం అనమాట. సో గైస్ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. మా బాబాయ్ అయితే మొత్తం డేంజర్ కొట్టేస్తారు. నన్ను కొట్ట నేను మనం ఆపాలా? నేనేం ఆపా, నువ్వు కొట్టిస్తా. కొట్టిగా నువ్వే పంపిస్తావు వీడియో. ఫస్ట్ నీ కొడుతుంది, నువ్వేం చేస్తున్నావు నీడ వీడియో పంపిస్తున్నా కదా, తాగుతుండని అని చెప్తా. ఒక పని నువ్వు దూరంకి వెళ్ళి పంపి మన వీడియో. ఇప్పుడు మంచిది వీడియోది. పంపి వీడియో పంపు, జల్ది పంపు. అవసరమా? పంపు నువ్వు పంపు, నేను తాగుతాం కదా. పంపు జల్ది పంపు. సో గైస్ డూప్లికేట్ సిగరెట్ ఇంట్లో ట్రై చేయకూడదు. జస్ట్ ఇది ప్రాంక్ కోసం అనమాట. మా బాబాయ్ని మా మామయ్యని ఏడిపోయానికి. సో గైస్ చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటనేది. నువ్వు ఫుల్ ఎంజాయ్ చేయకు, దూరం నుండి మాపు చేయకు. సంబంధం లేదు ఇప్పుడే నీకు. నాకు జరా నేనైతే కొట్టిస్తా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, తర్వాత కూడా కొట్టిస్తాను నేను వీడియోలో. నాకేం సంబంధం లేదు, ఇష్టం చేసుకోబో. సో బాబాయ్ వాళ్ళు వచ్చిన తర్వాత కెమెరా స్టార్ట్ చేసి. A few moments later. ఏందని ఇలాది ఇంకా వస్తున్న సౌండ్ అయితే వచ్చింది. దీనిలో వచ్చింది కార్లో సౌండ్ అయితే చూడలే. సౌండ్ వచ్చిన కార్ సౌండ్ వచ్చింది. అనిల్ చంపా వలుతుంది వచ్చింది. ఎవరు నువ్వు? ఏందని ఏం చేస్తున్నావు? ఏంది సిగరెట్ తాగుతా ఎందుకు వెళ్తున్నాను? చీ గలీజ్. ఏం చేస్తున్నావు? తాగుతా బరాబర్. నువ్వెవరు చెప్పని నాకు? అగో చీ. నీ పని ఇట్లా కాదు, మా అమ్మ వాళ్ళు రాని అప్పుడు చేస్తా. మామకి చెప్పు, మామకి భయపడా నేను. ఎవరు మామ ఇక్కడ? మామ మామకి పంపించుకో, ఏమైనా వేసుకో. భయపడాలి అందరికి. వచ్చిన తర్వాత భయపడతావా? ఏం పడతావా చెప్పుకో, ఏమైనా వేసుకోపో. ఎవరు భయపడాలి? బాబాయ్ అంటే ఇటుంటే భయపడాలా? చంప అలుతుంది ఏమన్నా. ఓన్కి బాబాయ్ భయం లేకుండా అవుతుంది నీకు. మరి ఓన్ భయపడాలని తెలుసు కదా. వచ్చినాక భయపడతావా లేదో అప్పుడు చూద్దాం. అర్థమైందా? వచ్చినాక చూస్తా. వచ్చినాక ఓన్కి చెప్తావు. పంపించుకో, మళ్ళీ పంపించుకో. చెప్పింది బాబీ, నేనేమన్నా సిగరెట్ దేనికి తాగినా నేను అడుగు తాగలేను.
మేము కళ్ళతో చూసిన పిచ్చోళ్ళ మా కాదన్నా నేను ఏం చేశాను సార్ సిగరెట్ తాగుతలేము ఇప్పుడు చూసినాం మేము కళ్ళతోని డూప్లికేట్ అది కాదు అది ఓడో పడేసింది అది నేను తాగలే అది కాదు సిగరెట్ తాగుతుండు నేను తాగుతానంటే ఏం లేదు ఇదేంది అది సిగరెట్ నాకు కూడా తెలియదు. తాగలే అంటే నేనేమన్నావు నేను ఏమన్నా నేను ఏమో బాబాయ్ చెప్పుకో ఏం చేస్తావు అని చెప్తున్నావా బాబాయ్కి చెప్పి ఏం చేస్తావు బాబాయ్కి ఏం చేస్తుంది బాబాయ్కి పంపించకని చెప్పిన తాగలేమా అది నాది కాదు మామ సిగరెట్ మా దోస్తు అంది అంతే అది మేము కళ్ళతో చూసినాం రా ఇప్పుడు తాగలేమా బాబాయ్ ఏంద్రా బాబాయ్ చెప్పుకో ఎవరికైనా ఏమన్నా చెప్పుకో ఎవరు ఏం చేస్తారు సాక్షి ఎందుకన్నా ఏమని చేస్తా అరే నేను ఏమన్నా ఎందుకు అరే అర్థమైతే ఇట్లా తీస్తుంటే చూసినాం ఇక్కడ మామ ఏం చెప్తున్నావు ఏమైంది మామ మామకి ఏమైనా చెప్పుకో ఏమైనా చేసుకో అరే నేను అనలే మామ అట్లా మామకు ఇది ఎప్పటి నుంచి తాగుతున్నావు మామకు పంపించకని చెప్పిన నేను ఇది ఎప్పటి నుంచి తాగుతున్నావు అరే నా ఫ్రెండ్ మామ నాకు తెలియదు ఇప్పుడు తాగుతుంటే చూసే నేను చూసిన బయటికి పోనీ ఇట్లా పోతుంటే పాస్ ఎందుకు ఆగు అన్న సరే తాగలే కదా చేయవాస ఎందుకు నీకు అరే కొంచెం ఆగనా వద్దు బాబు వద్దు తాగలేదు సిగరెట్ ఎన్ని తాగినా తాగలేదు మామ నేను తాగలే మామ అంటే ఎప్పుడు ఎందుకు ఆడ సిగరెట్ ఈడ సిగరెట్ సాక్షి పంపించండి ఫోటో మాకు ఏం చెప్పి నిజం చెప్పమ్మా ఒక్కటే తాగిండు మరి అందుకనే మేము ఎవరు తాగినా నాకు తెలియదు ఇప్పుడు నీ ముఖం మీద ఊపిన కదా ఎందుకు పంపించినాను మరి నేను చెప్తే ఇంటర్ నీ ముఖం మీద ఊపినా ఏమని చెప్పినా ఊపి ఏమంటుండు ఎవరైనా సిగరెట్ తాగే అవసరం ఏముంది అరే బాబు నేను తాగలే బాబు నన్ను నా మీద తెలుసు అందరూ తాగలే బాబు నాకేం ఇదేంది తాగుతా సిగరెట్లు అలా సగం అయిపోయినాయి ఆ నీళ్ళు ఎవరు తాగినారు నువ్వు ఎందుకు పంపించావు బాగా చెప్పు మాట్లాడి చెప్తున్నాను వెళ్ళిపో నాకు ఫోటో పంపించి అన్ని పంపించింది విషయాలు చేయకు పంపిస్తే పంపించాను బాబు నేను ఏమనలేదు మిమ్మల్ని అయితే ఏమనలేదు బాబు అరే నువ్వు పోగా తాగుతుంది అన్ని చూసినాం రా నాయనా, నేను నిల్చొని. నాకు తెలియదు ఏం నేను విషయం ఇట్లా అవుతున్నావు? పోతున్నా ఇట్లా పోతున్నా మళ్ళీ తెలియలేదా నువ్వు చెప్పలేవా వీనికి ఎందుకు తాగుతున్నావు? నా మాట ఇంటలేడు మీకు ఆమె తాగమని చెప్పింది ఆమె తాగమని చెప్పింది నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఆడ కూడా వాడి ఉంది చూడు ఒకటి జమా చక్కర और क्या क्या కాదు తాగుతుంది ఎందుకు సూర్య నాకు అర్థమైతే నా మాట ఇంటలేడు అందుకే మీకు పంపించిన. నేను నాకు ఏమవుతున్నా నా జరుగురి అరే ఏమైతే బాబాయ్తో మామతో నేను ఏమన్నా తెలుసా బాబాయ్ ఎందుకు వీడియోలో నాకు పంపించక ఎందుకు పంపిస్తాను అన్న నాకు ఫోటో పంపించి అదే ఎందుకు పంపిస్తావు అని చెప్పిన నేను ఎందుకు అవుతున్నావు ఏం బాధ నాకు బాధ మస్తు బాధ నాకు టెన్షన్ నాకు ఉన్నాయి. సరే ఇంకోటి అంట నాకెందుకు మామ నాకు తాగని నాకు తాగరా లేదు ఊపినావు కదా మాట్లాడినావు ఇప్పటిదాకా ఏమో మాట్లాడినావు ఏం మాట్లాడినా ఏం మాట్లాడినా చెప్పుకో మామకి చెప్పకు అన్న నేను ఫోటో పంపించింది ఆయమ ఎందుకు పంపించాను నువ్వు అనలే నువ్వు ఇప్పుడు ఫోటో ఎందుకు పంపించినావు ఆమె ఎందుకు బెదిరిస్తున్నావు కాదు తాగుతూ నువ్వు సిగరెట్ బెదిరిస్తున్నావు ఎందుకు పంపేలా మరి ఏం చేస్తావు ఏం చేస్తావు చెయ్యి. ఏం చేస్తారా చెవిడు నువ్వు ఇంకోసారి వీడియోలో రావు చెప్తాను ఎందుకు బాబాయ్ మళ్ళీ ఎందుకు బెదిరిస్తున్నావు వీడియోలో రావద్దంట వీడియోలో రావద్దంట అని పట్టుకున్నాడు చూడాలి ఆ వీడియోలో రావద్దంట అంటే ఏం ప్రాబ్లం ఉంది సిగరెట్ తాగి ఎందుకు? నా బాధ నా బాధ నేను తాగినా. ఎందుకు తాగినావు? ఎందుకు ఏం బాధ ఏం బాధ చెప్పు. అన్ని బాధలు ఉన్నాయి బాబాయ్ నాకు అవసరం లేదు इसको क्या बाधा है हर बार बाधा 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 क्या बाधा है ఏం బాధ ఉంది అది ఏముంది సిగరెట్ తాగితే తెలుస్తుందా ఇప్పుడు బాధ? మేము ఏదో చిన్న దావతున్నాం మీ ఎవరి కోసం వచ్చినాం ఏమని వేసుకున్నామా వచ్చినాము రా నీ గురించి పెళ్లి దావుతుండే మేము ఫోటో పంపించగానే దబా దబా పెళ్లి నుంచి వస్తున్నా ప్రతిదాని కొట్టుడేనా బాబాయ్ మరి
దేనికి తప్పు చేసినా ఏయ్ ఈయనకి ఏం అవసరం? మనిషివా పశువా అరే వాడు పెళ్ళామైన పెళ్ళి ఇద్దరు పిల్లలు రానికి వాడు తాగుతాడు. నువ్వేం నేను నువ్వు పెళ్లి చేసుకున్నా ఆయన నిజంగా చిన్న అరే ఏమైనా ఇప్పుడు నువ్వు తాగినప్పుడు లేదా నేను తాగుతా, బరాబర్ తాగుతా. ఏం మామ మరి చెప్పు మరి ఆగమని ఇంకోటి నాకు వద్దని చెప్తున్నా మరి ఎందుకు తాగినావు? అంటున్నావు కదా నువ్వు తాగడం చూడలేదా? ఏం ప్రశ్న బాధలనే బాబు, నా బాధలు. ఇంత బాధలు అంటావు, వాళ్ళ బాధలు అంటావు, వీళ్ళ బాధలు అంటావు, ఇంకా ఎన్ని బాధలు రా నాకు నాకు నేను నేను తాగాలా? ఇంతకాలం సపోర్ట్ చేస్తున్నా అని మళ్ళీ బాధలు అంటా నీకు ఇంత బాధలు మంది నీకు? ఉన్నాక. సిగరెట్ తాగితే వెళ్ళిపోతా బాధలు. నాకు ఇష్టం వచ్చి నేను చేసిన చేయాలొద్దా ఏం చేస్తావు? సిగరెట్ తాగిన అంటే మందు కూడా తాగుతావా? అన్ని తాగుతా బాబు, నా ఇష్టం. ఏయ్, పిచ్చి పిచ్చి లెక్కలు చేసినావు నోరు లేస్తుందేనా నేను ఇది? లెక్కలు చేయక మళ్ళా ఎప్పుడు నీకు దయ్యం ఎక్కింది నాకు ఎందుకు దయ్యం ఎక్కుతుంది బాబు? నాకు ఎందుకు దయ్యం ఎక్కుతుంది? నాకు ఎందుకు దయ్యం ఎక్కుతుంది? పది సిగరెట్ తాగాలని ఇంతమంది వచ్చి అరే కొడతారు. నీకు బుద్ధి ఉందా? ఇలా గేట ఉందా? పైకనే ఉందారా? నీకు ఇన్నిసార్లు చెప్తే అరే అర్థమైందా? నాకు ఏం చేయమంటావు మరి? అందరితో లొల్లి లొల్లి. ఏమొస్తా సిరిగడ పైసలు వస్తాయా ఏం రాదు, అందుకే తాగినా మరి. దూరం పోతాయా? పోనీ మామ, ఆపరేషన్. ఆ? పోనీ ఏయ్, అసలు ఎందుకు పంపించాను? ఏయ్, ఆమె దగ్గర వచ్చి ఎందుకు పంపించొద్దు? ఎందుకు పంపించొద్దు? తాగుతుంటే దగ్గర పోతే మరి ఎందుకు పంపించమన్నాను మరి? నేను ఆపుతుంటే ఆగినావా నువ్వు? ఆగినా అంటే నువ్వు ఎందుకు హలో అడిగినావు? మేము వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాం మరి ఏం చూస్తున్నావు మీరు? పొగ చేసింది, ఈడ చేసినాం. ఏం పోయి నేను దిగలేకరు. ఏయ్, నువ్వు పొగ తీసుకొని ఆమె ముఖం మీద ఊపింది జూలు అనుకుంటున్నావా? కథలు పడుతున్నావా? నేను మొత్తం బదలాం చేయనుకున్నాను. ఏం అవుతున్నావు? నీకు ఓలం పంపిమన్నాను. కొడతావారా? నువ్వు ఎందుకు తాగినావు? కొడతావా? ఓలం పంపిమన్నాను. ఏయ్, నువ్వు ముందు నుంచో. నీకు ఓలం పంపిమన్నాను. పంపిస్తా. ఎందుకు కొడతావా బయ్? లేపు ఇప్పుడు ఎందుకు కొడతా? నాకేం అవసరం? మా వీడియోలో నాకు అది వీడియోలో నాకు అర్థం నువ్వు కాదు రేపు కానీ. నుంచి నేను విలువ తీసుకురా అప్పుడు చెప్పు నాకు. ఏం చేస్తావు? బరాబర్ ఏయ్, బరాబర్ ఇస్తావా? ఏం చేస్తావు? రావద్దు నువ్వు అంతే. నువ్వే నువ్వు రావద్దు, రావద్దంట. నువ్వు అంటే రావద్దు. అలా చెప్తారు. ఆ, నీకు సపోర్ట్ కూడా చేస్తుంది, మంచి పని అన్నీ చేసినావు, చేస్తుంది. కొట్టద్దు నీకు. మంచి మహాన్ భావుని నేను. నేను తాగాను, వెళ్ళిపోతుంది. ఇరిగిపోతావు. పెద్ద పెద్ద మాటలు చచ్చిపోతాడంట తీసుకున్నావా నువ్వు? తాగమని తీసుకున్నావు. ఏంటంటే అర్థమైతే సిగరెట్ తాగుతున్నావు, చచ్చిపోతా అంటున్నావు, ఏమేమి అంటున్నావు? చచ్చిపోతాడంట నీళ్ళు పిచ్చి ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? లేపి తోపికట్ల కింద కొట్టి చంపుతాను. సిగరెట్ కి చచ్చిపోతావు నీకు సిగరెట్ నువ్వు ఎందుకు చెప్పినావు అని అడిగినా నీకు. ఏయ్, చెప్తాను బరాబర్. నేను కొట్టేదాకా ఇచ్చుకోకు. బరాబర్ చూడరా? ఏయ్, అరే, నువ్వు ఏం చౌక చేస్తున్నావు నేను సిగరెట్ తాగితే ఏం చౌక చేస్తున్నావు ఏమైంది? సిగరెట్ తాగుతావా తాగినా ఏమైంది? చంపా వాళ్ళే. తాగితే ఏమైంది? యూ కెమెరాగా మార్. తాగితే నేను ఏమైంది? తాగుతారా భయ్? నువ్వేంత బాధ? నాకు బాధ లేవా? సరిగ్గా లేదు నీకేం బాధ? తాగుతున్నావా సిగరెట్ సిగరెట్? తాగితే బాధ అవుతున్నా? సిగరెట్ మంచిగా తాగుతావా? అనేది అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడక నీ ముఖం ఏమన్నా సరిగా ఉందా ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఆయనకంటే అప్పులు గిప్పులు ఉన్నాయి రా భయ్, అది ఉన్నాయి టెన్షన్ నీకేమున్నాయి? నాకు కూడా బాధలు ఉన్నాయా? ఏం బాధలు? ఏం బాధ? ఏమైంది? పోరోట్లు వేసింది. ఏం పోనీరా? పట్టిదాన్ని కొడుతూనే ఉంటారా? అయ్యా అది కాదు, ఏం పోరి చెప్పు. పట్టిదాన్ని కొడుతూనే ఉంటారా? ఏం పోరి చెప్పు. ఎవ్వరు? కొత్త ట్విస్ట్ వచ్చింది ఇంకోటి. అరే, ఎవరు ఏం వదిలేసి. మాట్లాడుతున్నావు? ఎవరు ఊరో వేరే పోరుంది. ఆ, కొట్టేసింది. వేరేందని? అంతే ఉంది. కొత్త ట్విస్ట్ వచ్చింది. వేరే పోరు ఎవరు? ఊర్లేదు. ఒక నిమిషం ఆగు. ఏయ్, ఆగరా. మీరు కొట్టకపోతే చెప్తాను, నేను కొట్టుకుంటాను చెప్పాను. అదే కదా సరే ఒక నిమిషం ఆగు. ఆడే కొట్టకపోతే చెప్తా అంటున్నావు. చెప్పు చెప్పు చెప్పు. ఎవరు కొట్టారు? ఎవరు చేయలేపాడు చెప్పు. ఏయ్, ఎందుకు ఇంత ఆనందం కొట్టారు? ఇప్పుడు సీదా సీదా మాట్లాడు. చెప్పు ఇప్పుడు. నాకు చెప్పు ఇప్పుడు ఇక్కడ ఎవరు? సమాధానం చెప్పు. ఏంటిది నీదేంది? ఏంది ఇప్పుడు? ఎందుకు పంపించినావు? ఏమన్నావు? ఎందుకు పంపించినావు? మా అన్న మారుస్తున్న మామయ్య. వస్తే చంప వలగొడతా నేను మళ్ళీ ఎందుకు పంపించావు? వీడియో పంపించినేమో. ఇప్పుడు చెప్పు ఏంది ఇప్పుడు ఏమో ఇప్పుడు పోరి అన్నావు? చెప్పినావు, నిజంగా ఆ, నిజంగా చెప్పు. పోరి ఏం లేదు మాట బాబు. చేంజ్ ఎవరైనా చేయకు. నీకేమన్నా ఊరు నువ్వు అబద్ధం మాటలు మాట్లాడినావు అనుకో. ఇప్పుడు చెప్పాలి అన్న, చెప్పు ఇప్పుడు. ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు అరే ఏమో తీసుకో. అరే జోబులు ఫోన్ ఎందుకు చేసేస్తారు? పోరి ఎవరు? పోరు ఉన్నారు కానీ ఎవరు? వదిలేసి నేను తాగుతున్నా. కథలు పడుతున్నావా? ఏంది ఎవరు? అరే వదిలేసి తాగుతారు. ఫోన్ లాక్ చేసి ఫోన్ లాక్ చేసి అన్ని చేసుకుంటా. ఫోన్ లాక్ తీయాలి. ఫోన్ లాక్ జరా, ఫోన్ లాక్ ఖోల్. తీయను నేను. అరే మామ ప్లీజ్ మామయ్య ఏంది ఎవరు? నాకు ఒక ఆయన ఉంది, ఆమె వదిలేసిన ఏడుస్తున్నా. నా ఈమె ఇష్టం. ఎవరి గురించి వస్తుంది? నేను తాగుతా ఏమన్నా చేస్తా. కథలు అరే పడుతున్నావా? ఫాల్తుగా ఈమె ఎవరి నమ్మి వస్తుంది? కొట్టకపోతే చెప్తా అంటున్నాను. కొట్టకపోతే చెప్తా అంటున్నాను. నేను కాలే ఇంత తాగి నీ ఇంట్లో కూర్చోబెడతావు ఇన్ని. చంపేరా నన్ను ఇప్పుడు అందరూ. చంపేస్తా నీకు మంట నేను తాగేమో ఏమేమి తాగుతాను. ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు వచ్చింది? అరే
ఇప్పుడు ఎందుకు అంటే పంపిస్తాను పోరి పోరి అంటే ఇక ప్రతి వాడిని ఎవరు పడితే అని ఎమ్మడి పోతావా? నేను ఎందుకు పోతే నాకు ఏమవసరం అరే ఎందుకు రా నువ్వు ఎందుకు ఎవరు అని అరే ఓరైతే నీకు ఎందుకు తెలియదు ఏం ఎవరు పని అని నీకెందుకు అడుగుతున్నా. నీకెందుకు నాకెందుకా నీకెందుకు ఎవరు మళ్ళా నిమ్మలంగా సమాధానం ఇయ్యి. ఆమె ఏంది బాబాయ్ నేను సిగరెట్ తాగితే నీ బాధ ఏంది ఎందుకు తాగుతున్నావు? తాగి నాకు ఏం బాధ? మాట్లాడక మళ్ళీ తాగిన- సిగరెట్ తాగితే బాధ ఏంటంటే మొత్తం మన వడ్డేస్తాం మళ్ళా. నేనంటే తాగుతారా బాయ్? నీ పోయినా నీ వయసు ఏంది రా? నా వయసు ఎంత? నీ వయసు అంతే కదా ఆ, మరి అంతే బయట ఖరాబ్ చేస్తలేదా వయసు గీసి లెక్క పెడుతున్నాం రా. ఎందుకు అడుగుతున్నావు? మాకున్న టెన్షన్ నీకు ఉన్నాయా? తాగితే ఏమైంది పెద్దోళ్ళు అయిపోయినావా? అదే కదా పెద్దలని చెప్పినా నువ్వు అంత పెద్దోళ్ళు అయిపోయినావా అంటున్నా. పెద్దలని చెప్పినా ఏంది ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వు లాక్తి ఏ పోరి అదే చూపి పోనీ ఇప్పుడు లేదు. నువ్వు ఫోన్ లాక్తి ముందు. ఇప్పుడు పోనీ చూపి లేదు. ఇప్పుడు ఫోన్ లాక్తి అంటున్నా. నీ బాధ ఏంది చూపి ఇప్పుడు అన్న నీ బాధ ఏంది నువ్వు పోరి అన్నావు నీ చూపి. బాధ ఏంది మరి నువ్వు ఎట్లా అన్నావు నువ్వు దూరం జరగని ఆమె నువ్వు చెప్పాను ఏంది? అరే ఏమన్నా ఎక్కువ కథలు చేస్తున్నావు ఏమన్నా ఆమె మీదకి పోతున్నాయంద్రా సిగరెట్ కలిపి తాగుతున్నా గాంజా గాంజా గింజ ఏం తాగానే మళ్ళీ సిగరెట్ ఏంది మళ్ళీ కొత్తగా అరే సిగరెట్ నాకు నేను నిన్న నుంచి స్టార్ట్ చేసిన మామ నాకు టెన్షన్ అలవాటు చేపించినోడు నేను తాగుతున్నా మామ ఎందుకు నిమ్మలంగా అడుగు నీ పరిచయం ఏం చెప్పు. పరిశాన్ ఏం లేదు మామ ఇప్పుడే టెన్షన్ ఉందని చెప్పినావు కదా టెన్షన్ పోరి ఎవరు అదే చెప్పు first. అదేదో పోరి అని చెప్పినావు అది కూడా ఏ పోరి? నువ్వు లాక్ తీయనంత మాత్రం ఏం తెలుసుకోలేమని ఏం అనుకోకు. ఇప్పుడు తీయని లాగ్ కూడా చెప్పడు చేయడు ఎవరికి తీయన్నా నేను ఇప్పుడు చూడలేదు. ఎందుకు తీసా నాకు తెలియాలి కదా ఎవరు. ఎందుకు చెప్పినా మరి డైవర్ట్ చేయకుండా ఆమె డైవర్ట్ చేయకుండా. ఆ పోరి ఎవరు తెలియాలి మాకు. లాక్ నువ్వు చెప్తున్నా తీయన్నా అని మంచిగున్న వెనకాల రేకు. గల్లొడ్లు ఫస్ట్ లాగ్ తీ. గల్లొడ్లు అని చెప్పిన లాగ్ తీయన్నా. గల్లొడ్లు లాగ్ తీ. ఇప్పుడు ఎందుకు తీసా ఎవరో ఎందుకు తీసా ఎవరో నేను అన్నా. ఏ తెలుగు అర్థమైందా? చేతులు వేసినా కొత్తగా ఇంత గలీజ్గా చేస్తున్నావు నువ్వు సిగరెట్ కలిసి చేస్తున్నావు నువ్వు ఎంత? సిగరెట్ కాదు నువ్వు గాంజా తాగుతున్నావు మా అందరి మధ్యలో ఏ గాంజా గింజ నేను తాగుతా కలిపి తాగుతున్నావు అన్ని కలిపాను చూసి వాసన చూడు సిగరెట్ ఒకటే తాగినా. గాంజా వాసన వస్తుంది సిగరెట్ అంటున్నావు ఇప్పుడు ఏ పిల్లనో నాకు చెప్పి అరే నీకు ఎందుకు నేను చెప్పినా జోలి రాకని చెప్తున్నా పిచ్చోటి నాకు ఏం చేస్తున్నావు ఏం బరాబర్ ఇప్పుడు నువ్వు ఊపి ఇప్పుడు అదే ఊపి అరే నీ బాధ ఊపి, ఏంది? ఇప్పుడు ఫోన్ ఉంది ఆన్ చేయి నీకు ఎందుకు బాబాయ్ చెప్పి బాబాయ్ మామయ్య చెప్పి మామ నీకెందుకు ఫోన్ తీసి చూపించేసి అయిపోతుంది ఆ ఫోన్ ఎందుకు ఇప్పుడు పంపించావు? ఎవరో తెలవాలంతే ఏడిపోతాను ఏడిపోతావు బండికాల మాజానే ఉంది. చెప్పు మాట విను. చెప్పు ఆ పిల్ల మీదకి ఎందుకు పోతున్నావు? నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు ఫోన్ తీ అన్న. ఆమె నా మీదకి ఎందుకు వస్తుంది మరి బుర్రకు. నువ్వు ఆమె మూతి కాదు బాబా ఇప్పుడు నేను ఏ పిల్ల తాగినా ఏ పిల్ల గురించి నువ్వు టెన్షన్ మూతి పడుతున్నావు? కొట్టనీకి ఎందుకు వస్తున్నావు? ఆమె ఎందుకు పంపాలా నీకేం బాధ? ఆమె ఎందుకు పంపాలా నన్ను చీరావద్దు ఎందుకు పంపాలా పంపించింది నాకు. ఎందుకు నీ పంపించాలి మంచి మంచిగా కోసమే ఉండాలని, నీ మంచి కోసమే. నీ మంచి కోసమే పంపించా నాకేం మా అవసరం ఫ్యామిలీ లేదు. అందరూ కల్పించేందుకు ఇదా నాకు శిక్ష ఏయ్, ఏం శిక్షరా? అరే, ఏం మరి? వేసి దప్పడలు తింటే నాకు చేస్తే. అంతా చూసుకుంటా ఉండాలా తప్పని చేసిన అదే ఎందుకు చెప్పాలా మరి మే తప్పని చేస్తే మేము చెప్పినా మేము తప్పని చేస్తే చెప్పమా నన్ను దెబ్బలు తినిపించాలని అంత ఆశ ఉందా? ఆవిడ మంచి పని మంచి మంచి పని కాదు పని మా ఎందుకు పంపాలా మరి నేను మళ్ళీ వాళ్ళ కాకపోతే ఎవరికి అది కాదు. పంపిస్తా ఇప్పుడు ఈమె ముఖం మీద ఇట్లా ఊపినావు. కొత్త షోకులు ఏమైతుందని చెప్పినావు? ఏమైతుందిరా? ఏం కాదు ఏం చేస్తావు? ఇగో నా జోలికి రాక అంతే ఏయ్, బరాబర్. ఏమైంది అని చెప్పేది? అరే, ఏమన్నా? అర్థమవుతుందా గాడిది. నిల్చొని మాట్లాడు ఏం చేయాలా నించొని మాట్లాడు ఏం చేయాలా సిగరెట్ తాగు ఇంకొకటి తాగుతా తీసుకొని పోయి తాగుతా నేను. అయ్యో. తీసుకొని తాగుతా ఎట్లా చూసినావా చెప్పు తావు. అరే, చూసినావా? ఏ మూతి వలిపోవాలా? తిరగట్లు అంట తిరగట్లు పీకుడు కానీ అయిపోయినావు నువ్వు తిరగట్లు లాగా నీకు. ఏమేం కాదు ఎప్పుడు ఈ పిల్ల కోసం చెట్లు తాగట్లేవు బాయ్. చెట్టు ఎందుకు గిట్టు కాదు, అదేదో చెప్పు రేయ్, ఇప్పుడు. నీదేంది బాధ ఒక్క నిమిషం మాకు మేము ఇంత ధైర్యం ఇస్తున్నాం. నీ వెనకాల మంచి చెడులో నుంచుంటున్నాం. నేను మీ మామ అందరం ఉంటున్నాం. నీకు ఏం తక్కువైందంటే అరే ఏమన్నా ప్రాంక్ చేసినామా మాకు ప్రాంక్ చేసినాం అది డూప్లికేట్ సిగరెట్ అది
మంచోని మార్చా గలీజ్ గాని వాడు, హౌలే. అది డూప్లికేట్ సిగరెట్ అది సాక్షి, ఇంకోసారి నువ్వు పంపిస్తే నేను నమ్మి రాను ఇప్పుడు. మామ ఇగో like- మంచి పద్ధతి కాదు నాకు మామ లేదు. ఇగో ప్లేట్లు పెట్టుకొని మామ నేను అస్సలు ఇది చేయను. ఇగో ఈయననే ఫోర్స్ చేసాడు. వచ్చినాం భయ మేము నీ గలీజ్ మాటలు వస్తున్నాయి నోట్లకి ప్రాంక్ చేసిన ఇంటికాడ నుంచి లేపుకొచ్చి నా అగో బాబా ఆమె చూడండి మొత్తం ఫంక్షన్ లో పోయి బంగారం వేసుకో మెల్లగా ప్రాంక్ చేసినాం ఏం ప్రాంక్ రా ఇది? నేనైతే చెయ్యను. ఇగో ఈయననే చేయకపోతే మంచిగా ఉండదు అని చేస్తావు అన్నాడు. అంతా ఖాళీ దవడ మొత్తం దగ్గరైనాయి మస్తు కొట్టిండు కదా మామ. దగ్గరనే దూరమైనా కాదు నువ్వు ఏంద్రా నాకు ఏజ్ లేదు గీజ్ లేదని ఇద్దరిని కలిపి కొట్ట మరి సరికే పర్ మా. నన్నెందుకు? టైం పాస్ చేస్తారా టైం పాస్ చేస్తారా ఏడున్నా ఉరికి రావాలా ఏమున్నా చేస్తుండాలా మీ వెనక ఇంకోసారి ఆగురి. పిచ్చోళం కనిపిస్తుంది ఇంకోసారి ఆగురి. ఇంకోసారి ఫోన్ చేస్తారు అమ్మేం ఇంకోసారి మేము రామ్ చెప్తున్నా నేను ఊరికే ఓరి చేస్తున్నా పంపించిన రాము అప్పుడు ఇదే నాకు కావాల్సింది ఇదే నాకు కావాల్సింది ఆగో ఏమి అప్పుడప్పుడు పంపించేస్తుంది నిజంగానే ఇప్పుడు ఛాన్స్ చేసి ఇష్టం దాగరా నీకు సో గైస్ ప్రాంక్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో ఎట్లా ఈ అనిపించింది కామెంట్ మామ? గీమెంట్ ని జేబులో పెట్టుకోరా హౌలే. నీకు ఆ తిండి పై తినలేరా భయ్ బుక్కలు 2 బుక్కలు తిందామని. దావతకి కామెంట్స్ లో ఇలా గప్ప గప్ప గుద్దురి గప్పగా ఉర్దూలో కాదు ఏ వద్దు. 65 రొట్టెలు గిట్ట ఇట్లా పెట్టుకొని తిందాం అంటే ఫోటో రాగా నిజంగా అవుతున్నామే వచ్చినాం నాయన కార్లు వచ్చినది గిర కాలు ఈ వచ్చింది పిచ్చోన్ మామ. నిజంగా తెలియలేదు. ఇంటికి వచ్చి ఒకటే ఫోన్లు చేస్తారు ఎవరా నేను ఇట్లా దిగిన నేను సాక్షి నీది కూడా తప్పు నాకు ఇవి ఏదో సంబంధం లేదు మామ. ఇగో ఈయనే చేయకపోతే నువ్వు ఏం ఛానల్ తెలియనట్టే నుంచి యాక్టింగ్ తీసేస్తాడు. చేస్తున్నావు. ఛానల్ నుంచి తీసేస్తాడంట నన్ను చేయకపోతే. నువ్వు డబుల్ ఇంజన్ నువ్వు అలా అటు పిల్ల పిల్ల అని కలిపి చూద్దామా అది నిజంగానే ఉంది మా పిల్ల నిజంగానే అంట అదే గొడవ అవుతుంది మాకు. ఎవరు ఇగో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అనిల్ చాలా కథలు పడుతుండో ఒక అమ్మాయి గురించి. ఈ అమ్మాయి గురించి మంచి ఉండదు అది ఈ బట్టలు చెప్పకపోతే. ఇరిగిపోతాయి. బాబాయ్, ఒక అమ్మాయి జోక్ చేసినా నిజంగా మా ఏ పిల్ల బాబాయ్. జోక్ చేసిన నిజంగా మజాక్ అది. నిజంగా చెప్పు ఏమన్నా ఉందా? నిజంగా పోతే చెప్పండి నేను. లేదు ఆగో. నవ్వుతున్నా ఎందుకు రాదు నాకు అర్థం వదిలే కాదు అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా మంజా ఎందుకు తెలియాలి మంజా? కదా. ఇది కూడా కనిపించాలా? వాళ్ళకు కూడా తెలియాలి కదా మన మధ్యలో ఏంటి ఆ ఫోన్ ఎందుకు నీ ఫోన్ నా ఫోన్ ఎందుకు ఇయ్యను తీసలేడు. ఆ గోవాకి పోయేసి వచ్చినప్పటి నుంచి అట్లా చేస్తుండు. గోవాకి పోయేటప్పుడు దానికన్నా ముందు ఇప్పుడు నుంచే ఉంది. సిగరెట్ అగో, తాగుతున్నావు, దాంట్లో మళ్ళా దాంతో మందు ఎవరు తాగుతావు. దాంట్లో ముందు నీకెందుకు? నుంచి ఇగో ఇట్లా చేస్తుండు. నిజంగానే ఇట్లా చేస్తుండు. ఈయన మంచిగా ఒక రద్ద ఇచ్చినామనుకో కాలు చేతుల మీద అతను సరిగ్గా అదే ప్రాంక్